చిన్నప్పుడు మంచిగా సెంటు పెన్నులు కొనుక్కునేది. ఆ పెన్నుతోటి రాస్తుంటే మంచి వాసన వచ్చేది. మళ్ళా నల్లింకు, రెడ్ ఇంకు, బ్లూ ఇంకు, పచ్చింకు 4 కలిపిన టిక్కు పెన్నులు కూడా ఉండేటివి. వాటితోని రాసుకొని మస్తుగా మురిసేది. పెన్నులు కొనేటప్పుడు కూడా డిజైన్లు చూసే కొనుక్కునేది. కానీ ఇప్పటి వరకు నేనైతే గిసొంటి పెన్నును చూడలే. ఆ పెన్ను స్పెషాలిటీ ఏందో చూస్తే ముక్కు మీద ఏలేసుకున్నాడు పక్క. ఇప్పటి వరకు ఈకలతోటి ఇంకుల ముంచే పెన్నులు, చెక్క పెన్నులు, స్టీల్ పెన్నులు, ప్లాస్టిక్ పెన్నులు చూస్తున్నాం కదా. కానీ పెన్నును నాటితే మొలకలయ్యే పెన్నులను ఏడనన్న చూసిరా, ఇగో ఇవే గవి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడుండే నూతక్కి ఆశ అనే ఈ అక్క ఇంట్లోనే కార్ఖానా పెట్టుకొని పెన్నులను తయారు చేస్తున్నది. మామూలుగా మనం పెన్నుల ఇంకొడిచిపోయినాక చెత్తబుట్టలలో పడేస్తాం కదా. కానీ ఈ పెన్నుల స్పెషాలిటీ ఏంటంటే పెన్నుల ఇంక్ అయిపోయినాక దాన్ని చెత్తబుట్టల పడేయకుండా పెరట్లను, పూల కుండీలను నాటితే మంచిగా సెట్లు అవుతాయి. అంతే కదక్క. ప్రతి పెన్ను వెనుక కూడా మిర్చి కానీ, తర్వాత బెండకాయ, లేదంటే ఆకుకూరలు, ఇలాగ చాలా రకాల విత్తనాలు ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది వాడాలి. ఇది మా బాధ్యత కాదు, మీ బాధ్యత, మా బాధ్యత, మన అందరి బాధ్యత. పర్యావరణాన్ని కాపాడుకుందాం మనం అందరం. ఈయనరా పెన్నుల మొత్తం 80% పేపర్ ఉంటుందట. పెన్ను క్యాపుల బెండిత్తులు, మిరిపిత్తులు, తొడకూరిత్తులు, మక్కిత్తులు, టమాటిత్తులు ఇట్లా తీరొక్క తీరుల చెట్టిత్తులు పెట్టిరట. పెన్నుల ఇంకొడిచిపోయినాక సీదా వాటిని నాటుకుంటే అయిపోయా మంచిగా చెట్లు అవుతాయి. ఇట్లా చేస్తే ప్లాస్టిక్ వాడకుండా అయిపోతుంది, పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది, ఇంట్లో కూరగాయల చెట్లు పెట్టుకున్నట్టు అవుతుంది. దునియా మీద ప్లాస్టిక్ పెన్నులు ఏడాదికి ఏం తక్కువ 250 కోట్ల వాడకం చేస్తురట. అదంతా ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంత కీడు చేస్తుంది ఏం కథ. కానీ దీంతో అసలు భూలే అక్కర్లేదు. ప్రకృతికి ఎటువంటి హాని చేయని పెన్నులు ఇవి. ఆశా కిట్ల ఎకో ఫ్రెండ్లీ పెన్నులు తయారు చేస్తున్నదని తెలిసి ఎమ్మెల్యే రాఘమయ్యక్క కూడా మస్తు మెచ్చుకున్నది. సర్కారులు ఇటువంటి పెన్నులు కొని పిల్లగాళ్ళకు వంచి పెడితే కూడా మస్తుగా మేలవుతుందని అంటున్నారు పర్యావరణవేత్తలు కూడా.